గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయ్యా బాగా ఆలోచించి మీ అమ్మాయి నా పనిగాడికి, మీ అబ్బాయిని విశ్వనాథం చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేయడానికి లగ్గాలు పెట్టించి ఏడిసోలే నోర్ము ఇలాంటి వెర్రి ముర్రి సలహాలు ఇచ్చావంటే కొబ్బరి తోటకి ఎరువైపోతావు. ఏమంటారా? అతను ఎరువుతారు సరేనయ్యా, మన పరువు సంగతి ఏం ఆలోచించావని ఈసారి మరో ప్లాన్ వేశాను. ఈసారి డబ్బుతో చూడవాడను, వాడి ప్రాణాలతో ఆడతాను. అయ్యా నువ్వు మన మనుషులతో వెళ్ళేవాడు నా రాళ్ల గుట్టల్లోనే సమాధి కట్టి. బ్యాంకులో విశ్వనాథం దగ్గర డబ్బులు దోచుకుంది కూడా మీరు. ఇప్పుడు తిరిగి నా మీద ఎందుకు దాడి చేస్తున్నారో చెప్పు. చెప్పకపోతే తలకాయ పుచ్చకాయ లేచిపోతే చెప్పా. ఆ విశ్వనాథాన్ని హత్య చేసింది నేను కాదు, ఆ అన్నిష్. విశ్వనాథాన్ని హత్య చేశారా? ఎందుకు చంపావతని? ఎందుకు చంపావతని? చెప్పు 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 చెప్పరా చెప్పు చెప్పు. ఎందుకు చంపావు? నేనేం చేయకు, కోలడ్రావి డబ్బిస్తే చంపేశాను. ఎలా చంపావు? ఆ రోజు నువ్వు మా వాళ్ళ దగ్గర డబ్బు దోసుకున్న తర్వాత నేను విశ్వనాథం ఇంటికి వెళ్ళాను. ఆ విధంగా విశ్వనాథాన్ని ఉరేసి చంపేశాను. నీతో చాలా పనుంది.
అయ్యా తమరికి ఏమైనా ఒంట్లో బాగోలేదా? మరి లేకపోతే ఈ పళ్ళు పలహారాలు బిస్కెట్లు ఏమిటి? అలా అడుగు చెప్తాను. ఈ పాటికి ఆ పనిగాన్ని మన ముఠా వాళ్ళు జాయింట్లు తీసేసి ఉంటారు. వాడు ఎప్పుడో హాస్పిటల్లో జాయిన్ అయిపోయి ఉంటాడు. పాపం ఆ పేషెంట్ ను మంచం మీద ఉండగా చూసి ఇవన్నీ ఇచ్చి పలకరించి వద్దామని. నవ్వుకో పర్మిషన్ చేశాను. మావా, నీ ముచ్చట తీర్చడానికి నేనే ఇక్కడికి వచ్చాను మామా. ఏమిటలా చూస్తున్నారు? వీడి ఒంటి మీద దెబ్బలు లేవేమిటా అనా? దెబ్బలు మీరు పంపిన వాళ్ళు తిన్నారు. ఇదిగో మీ వాళ్ళందరినీ రంగారావు వారి హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఇద్దరికి మరీ పులుసులోకి ఎముకలు లేకుండా ఉంటాను పుత్తూరు పంపించాను. ఇదిగో వాడి తాలూకా బిల్లు, దీని విషయం చూసుకోండి. వస్తాను. ఎందుకలా కోపం తెచ్చుకుంటావు మావా? నీ పట్టిన పంతం నెగ్గడానికి ఇంకా 10 రోజులు టైం ఉంది. అవతల నా పెట్టె నిండుతుంది, ఇక్కడ నీకు 100 ఏళ్ళు నిండుతున్నాయి. ఏం మావా? నువ్వు డబ్బు పోగు చేసి నీ చెల్లెలు లాంటి దానికి పెళ్లి చేస్తే మాయి గారి ప్రాణాలకు వచ్చిన ముప్పేమిటంట? ఓహో, అదా మీ కన్ఫ్యూజన్. వార్నింగ్స్ తెలుసుగా? అదేనండి, మీరు చంపమన్నారని విశ్వనాథుని చంపాడే వాడు. మీరు పంపిన ముఠ జరిగిందంతా నాకు అక్షర క్రమంలో చెప్పారు. నేను అచ్చుతప్పు లేకుండా దాని పోలీసులు చెప్తాను. అప్పుడు మా మామ ప్రాణాలు కంచికి, నేను లత ఈ ఇంటికి వస్తాను మామ. అయ్యా మీకు మూడింది. ఇలాంటి తప్పుడు కూతలు కూసావంటే ఊరు మొగలి ఏ పంట చేలోనూ నీ దిష్టి బొమ్మలు వేలగట్టించేస్తాను. నన్ను వేలలు కట్టించేస్తారు. సరే, ముందు వాడి సంగతి చూసుకోండి, లేకపోతే మీకు మూడడం ఖాయం. హలో 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 పారిజాతం, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. అప్పటికి ఇప్పటికి ఏమీ తేడా లేదు, పంచదార చిలకలా ఉన్నావు. చాలండి, నన్ను ఆ రాజావారికి అమ్మేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుని ఇంత డబ్బు సంపాదించి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నారా? నన్ను ఇంకా నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటావు అనుకోలేదు పారిజాతం. లేకపోతే పార్టీ మార్పిడికి నిన్నే సమ్మోహనస్త్రంగా వాడి ఉండేవాడిని. ఇంకెక్కడి సమ్మోహనాలండి, నా బ్రతుకు బుగ్గిపాలయ్యింది. నీకేమిటి పారిజాతం, మైకా ఓనర్కి అఫీషియల్ గా 2వ భార్యవి, లక్షలకి అధికారినివి. లక్షలా నా బొంద, ఆ ముసలాడు పోతూ పోతూ ఆస్తంతా కూతురు పేరు మీద రాశాడు. నాకు నెలకు ముష్టి 1000 రూపాయలు ముడుతున్నాయి. అయ్యో, ఆ డబ్బు నీ ఒంటి మురికి వదిలించుకోవడానికే సరిపోదే, మరి ఎలా బతుకుతున్నావు? అందుకే ఒక మంచి ఐడియా వేసుకుని వచ్చాను. నా దగ్గర ఉండిపోదావునా? అబ్బే, ఇక మగాళ్ళని నమ్ముకోదలుచుకోలేదు. నా మొగుడు మొదటి పెళ్ళాం కూతురు ఏదో డాన్స్ ప్రోగ్రాం ఉందని ఈ ఊళ్ళోకి వచ్చింది. దాన్ని తెలివిగా తప్పించావనుకో, ఆస్తిలో సగం వాటా నీది. ప్రభుత్వాలు మార్చడమే కానీ తలకాయలు మార్చడం నాకు బొత్తిగా అలవాట్లేదే. నాకు కాబోయే బియ్యం కూడా ఒక ఆయన ఉన్నాడు, ఈ తలలు మార్చే డిపార్ట్మెంట్ ఆయనది. ఆయన కలుద్దాం పదా. ఈడ పారిజాతం అని ఆ మైకా ఓనర్ రాజారావు గారికి. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, ప్రస్తుతం నేను ఖాళీగానే ఉంటున్నాను. కేసు పని మీదే వచ్చిందయ్యా. ఆవిడ సవితి కూతురు ఆస్తంతా రాయించేసుకుంటా, ఏదో తెలిసిన వాడిని కదా నా దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకుంది. ఓదారుతో నీ దగ్గర తీసుకొచ్చాను. తలుపు చాటి బేరాలు ఎందుకు గాని నా సవతి కూతుర్ని మీరు మర్డర్ చేయించాలి. ఆస్తిలో సగం నాది, మిగతా సగం మీరెలా పంచుకుంటారో నాకు తెలీదు. ఆడవాళ్ల మూలంగా యుద్ధాలు జరుగుతాయని విన్నాను గాని మర్డర్లు కూడా జరుగుతాయని ఇప్పుడే తెలిసింది. ఆ పిల్ల ఎక్కడుంది? ఈ ఊళ్ళోనే. రేపు రాత్రి జాకీ క్లబ్ లో డాన్స్ ప్రోగ్రాం ఉంది, ఎల్లుండి వెళ్ళిపోతుంది. కనుక ఆ పిల్లకి రేపే కాని ఎల్లుండి ఉండకూడదు అని అంటోంది. ఆ పిల్లని మద్దతు చేయడానికి ఆ నింద మూసే అమాయకుడు ఒకడు తోడు దొరకాలయ్యా. అడిగాడు ఉన్నాడు కదా, వాడిని ఇరికించేస్తే సరిపోతుంది. రంభాదేవని ఊళ్ళోకి ఒక ఆవిడ వచ్చింది. తనను నాట్యంలో ఓడించిన వాళ్ళకి 10,000 రూపాయల బహుమానం ఇస్తానని పందెం కట్టింది. నువ్వు ఆవిడని ఓడించావో రేఖ పెళ్లి ఖాయం. ఇది పంతం, నిన్నుడిస్తా, ఆటాడిస్తా, ఓడిపోని దాన్ని, గొప్పలున్న దాన్ని, ఆడి గెలుచుకోరా అందమైన దాన్ని. ఓడిపోను లేవే వయసు కుర్రవాణ్ణి. ఇది పందెం.
పంతం పకపకలాడకు పరువపు తిమ్మిరి బదలక తప్పదులే అంటావే భామా ఆడిస్తాలే నిన్నో ఆట బట్టల కరువంబు బతిమాలక ఇది పంతం తడబడిపోయిన తకదిమి అడుగుల తాళం తప్పెనులే ఇదా ఆట రేగానంటే రెండైపోతావు రెచ్చిన బుచ్చంబు ఆపవే నవకాళిక నీ ఓపిక ఇది పంతం ఇప్పుడు జరిగిన పోటీలో గెలిచిన శ్రీ ఫణిగారికి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కోదండరామయ్య గారి చేతుల ద్వారా రంభాదేవి గారు 10,000 రూపాయలు అందజేస్తారు. శుభాకాంక్షలు. ఇదిగో 10,000. నీ పని పూర్తి చేసుకో. అప్పుడేనా దీంతో నా చెల్లి పెళ్ళి అవుతుంది. మరి నా పెళ్ళి నేను చేస్తాను కదా. తీసుకో. థ్యాంక్ యూ. పనిగా అయిపోయావరా. ఈ రోజు రాత్రి 12 గంటల లోపు నువ్వు 10,000 తెచ్చి ఇవ్వాలి. ఈ 10,000 తగ్గుతాయి గనక నువ్వు ఓడిపోయినట్టే. 12 గంటలకు కలుస్తాను విజయంతో. నువ్వు అందమైన దానివే అనుకున్నాను, కానీ ఇంత అందంగా మోసం చేస్తావని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇంకా తెలియట్టు నటించకు. ఓడిపోతే 10,000 ఇస్తానని చెప్పి ఆ కోదండరామయ్యతో చేతులు కలిపి చిత్తు కాగితాలు నాకు ఇస్తావా? ఐఎమ్ సారీ, ఇది మా పిన్ని చేసిన పని ఉంటుంది. ఉండండి, మీ డబ్బు తీసుకొచ్చిస్తాను. ఐఎమ్ సారీ. ఏమండి ఏమండి ఎవరో హత్య చేశారు.
మాలతి మాలతి తలపేసేమా. ఆగు. ఎవరినైనా హత్య చేసి వస్తున్నావా? అలా అనుకునే బావగా నన్ను కాల్చారమ్మా. నిజం నీకు చెప్పేద్దామని వచ్చాను. ఏమిటి నాకు చెప్పేది? ఒక హంతకుడికి ఆశ్రయం ఇవ్వటానికి నేను మామూలు మనిషిని కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ భార్యని. శభాష్, చాలా బాగా మాట్లాడావమ్మా. గాయపడి రక్తసిక్తమైన శరీరంతో తోడబుట్టిన వాడి ఇంటికి వస్తే ఆ గాయం ఎలా అయిందన్నయ్యా అని అడగకుండా ఎవరినైనా చంపొచ్చావా అని అడిగేవే. అప్పుడే నీ గొప్పతనం చెల్లెల చరిత్రలోకి ఎక్కిపోయిందమ్మా. ఆగు. హ్యాండ్స్ అప్. బావగారా, బంధుత్వాన్ని గుర్తు చేసి నేరం నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా? బంధుత్వమా? ఇంకెక్కడుంది? అన్నయ్య అని పిలవాల్సిన నోటితో హంతకుడా అని పిలిచిన ఈ ఇంట్లో ఇంకా బంధువులు ఎక్కడుంటారు ఇన్స్పెక్టర్? కమాన్, పోలీస్ స్టేషన్ నడు. రాకపోతే? నువ్వు రాకపోతే నీ శవాన్నైనా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇన్స్పెక్టర్, చెయ్యని నేరానికి నువ్వు నన్ను అరెస్ట్ చేయలేవు. చేసిన నేరానికి శిక్ష పూర్తి కాకుండా నేను నీకు లొంగను. నేను చేసిన నేరం మూలంగా ఒక చెల్లెలు తాళిబొట్టుకు దూరమై అనాథైపోయింది. ఆమె మెడలో 3 ముళ్ళు పడకుండా ఈ చేతులకు సంకెళ్ళు పడవు. తప్పుకో. నేరస్తుణ్ణి ఎదుర్కొనేవాడినే కానీ భయపడి తప్పుకునేవాడిని కాదు. దారి విడు. నీకు మిగిలింది ఒకటే దారి, అది జైలు దారి. అయితే నీ అడ్డు తొలగించుకునే నేను రహదారిలో వెళ్ళిపోతాను. అసంభవం. నేను వెళ్ళటం కాదు, నువ్వు ఆపటం అసంభవం. అదో ఏం జరిగిందన్నయ్య? ఈ రక్తం ఏమిటి? ఏమిటన్నయ్య, ఓ పక్క రక్తం దారిలే కారుతుంటే చిరునవ్వులు నవ్వుతావేంటి? నేను పోగొట్టుకున్న చెల్లెలు నిజంగా ఇప్పుడు దొరికిందమ్మా. ఆ ఆనందంలో కన్నీళ్లు తిరుగుతున్నాయి. జీవితంలో మొదటిసారిగా అన్నయ్య అన్న పిలుపు విన్న అనుభూతిని పొందాను. రామ్మా, ఆ బీరువాల డబ్బు తీయమ్మా. అమ్మా, నేను ఆంజనేయులకి ఇస్తానన్న డబ్బు దీంతో పూర్తయింది. ఇప్పుడు ఈ డబ్బు తీసుకెళ్లి ఆంజనేయులకి చూస్తాను. వద్దన్నయ్య, నీ రక్తంతో నన్ను తిలకం దిద్దుకోమంటావా? పారాణి రాసుకోమంటావా? తప్పదమ్మా. విశ్వనాథం ఆత్మ శాంతించాలి. నా పందెంలో ఈ రోజే ఆఖరి రోజు. రేపు అందరూ సూర్యోదయాన్ని చూస్తారు, కానీ నేను నీ కళ్యాణాన్ని చూస్తానమ్మా. ఏంటి, తప్పించు పారిపోయాడా? కొంప మునిగిపోయింది కదే పారిజాతం. లెక్కలొచ్చా? లెక్క పెట్టివ్వనా? 50,000. మన పందానికి ఈ డబ్బు పనికిరాదు. ఎందుకని? ఎందుక? దీని మీద రక్తం అంటింది కనుక. నా రక్తాన్ని చిందించి డబ్బు తెస్తాననే ఆ రోజు నీకు మాటిచ్చాను. కానీ ఇప్పుడు ఈ నోట్ల మీద కనిపించేది ఆ రంభాదేవి రక్తం. లేదు అని నువ్వంటే సరిపోతుందా? నేను ఈ డబ్బు తీసుకోను, ఈ పెళ్లికి ఒప్పుకోను. నువ్వొప్పుకునేదేమిటి? న్యాయబద్ధంగా నీకు ఇవ్వాల్సిన డబ్బిచ్చాను. ధర్మంగా నా చెల్లెలు పెళ్లి చేయిస్తాను. అసంభవం. ఎలా సంభవమో ఇప్పుడే నీకు చూపిస్తాను. 50,000 తెస్తే పెళ్లి జరిపిస్తాను అన్న మాట నువ్వు తప్పావు. కానీ పెళ్లి జరిపించకపోతే కరిగిన కండ, చిందిన రక్తం ఉద్వేగంతో రెచ్చిపోయి నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాయి అని నేనన్న మాట మాత్రం తప్పను. మనుషులు వచ్చి మన రాజాలు ఎత్తుకుపోయారండి. తన కూతురుతో ఎస్టేట్ లో పెళ్లి జరిపిస్తానని చెప్పుకున్నారట. రామయ్య, ప్రాణ స్నేహితుడు అనుకుంటే ఇంత పని చేస్తావా? బాబు, పని నా కొడుకుని ఎలాగైనా కాపాడు బాబు.
కాపాడు బాబు, కాపాడు. చూశావా నిన్నిక్కడికి ఎలా రప్పించాను? నువ్వెందుకు రప్పించుకున్నావో నాకు తెలియదు గాని నేను మాత్రం నిన్ను తప్పించడానికే ఇక్కడికొచ్చాను. అది జరగని పని. నిన్ను నా మనుషులు కాసేపు ఇక్కడ ఉంచగలిగితే ఈలోగా పోలీసులు వస్తారు, నిన్ను తీసుకెళ్లి జైలు గోడలకు ఎరువుగా వేస్తారు. జైలు గోడలు కరువుతో ఎదురు చూస్తోంది నా కోసం కాదు, నీ కోసం. కావచ్చు, కానీ నిన్ను నా స్థానంలోకి మార్చేశాను. రంభాదేవి హత్య కేసులో నిన్నిరికించి పోలీసులతో నీకు కొత్త చుట్టరికాన్ని కలిపాను. నువ్వు 2 ఆకులు చదివితే నేను 4 ఆకులు చదివాను. కోదండ రామయ్య, నీ వేలుకుండాల్సిన నవరత్నాల ఉంగరం ఉందో లేదో ఒక్కసారి చూసుకో. అది అక్కర్లేదు, చచ్చిపోయిన రంభాదేవి వేలుకుంది. స్టేజి దగ్గర నేనే దొంగిలించి ఆమెకు బహుమానంగా ఇచ్చాను. నీ కాలికొన్న చెప్పులు చూసుకున్నావా? నీ కుడికాలి చెప్పు రంభాదేవి హత్య జరిగిన స్థలంలో నేనే వదిలొచ్చాను. కోదండరామయ్య, నువ్వు ఆంజనేయులు కలిసి బ్యాంకు దోచుకొని ఆ నింద నా తండ్రి మీద వేసి ఆయన నిండు ప్రాణం తీశారు. ప్రతీకారం తీర్చుకోవడానికి ఇన్నాళ్ళు నిన్ను నీడలా వెంటాడాను, నీ చేత తప్పులు చేయించాను. నువ్వింత తెలివిగలవాడివి కనుకే నా కొడుకుని కోదండరామయ్య ఎస్టేట్కి ఎత్తుకుపోయారని నిన్ను నమ్మించి నిన్ను ఇక్కడికి రప్పించాం. ఇప్పుడు నిన్ను ఇక్కడ భూస్థాపితం చేస్తాం. రేయ్, వీణ్ణి నానా చిత్రహింసలు పెట్టి నా కళ్ళ ముందే చంపే. విశ్వనాథాన్ని చంపినట్టే రేఖని చంపుతాను రా.
మా నాన్న గుండెకి సరిపోతే మీరు ఊపిరాగి చావాలరా. మా అమ్మ అనాథగా సరిపోతే మీరు దిక్కులేని చావు చావాలి. మీ రాక్షసత్వానికి, మీ దుర్మార్గానికి ఇదే శిక్ష, ఇదే శిక్ష, ఇదే శిక్ష. ఇన్స్పెక్టర్ గారు, ఈ హంతకుణ్ణి మీకు అప్పచెబుతామని చూస్తుంటే వీడు ఎదురు తిరిగి చాకిరేవులో మురికి బట్టలు ఉతికినట్టు ఉతికేస్తున్నాడు. షటప్. రంభాదేవిని పారిజాతం సహాయంతో ఈ ఆంజనేయులు ఎలా హత్య చేయించాడో మా దగ్గర రుజువులతో సహా ఉన్నాయి. మా నాన్నకి హత్యలో భాగం ఉందని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఈ సాక్ష్యాలు చాలా, లేక నేను కోర్టులో వేరే సాక్ష్యాలు ప్రవేశపెట్టాలా? ఆ ఆంజనేయులు పార్టీలు మార్చేసే బుద్ధి మన బిడ్డలు మన దగ్గర నుంచే నేర్చుకున్నారయ్యా. కాకపోతే చిన్న డిఫరెన్స్, మనం చెడ్డ పార్టీతో చేతులు కలిపాం, వాళ్ళ మంచి పార్టీతో చేతులు కలిపారు. ఇంతకీ మీ వాడేడి? పోనీలేవయ్యా, ఓ సాక్ష్యం తప్పింది. విశ్వనాథ్, అందరి పెళ్లిళ్లకు అగ్ని సాక్షి కావాలి, కానీ మా అందరి పెళ్లికి మాత్రం నీ ఆత్మసాక్షి చాలు. మమ్మల్ని దీవించు. గురు పనిలో పని నువ్వు కూడా కానిచ్చేయి. అమ్మా